నాన్న పులి వచ్చే. ఒక ఊరిలో సోమయ్య అనే పల్లెటూరి రైతు ఉన్నాడు. అతనికి పొలం ఉంది, గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో ఒకరోజు మందిని తోలుకొని వెళుతూ తన కొడుకు రంగడుని కూడా పొలానికి తీసుకొని వెళ్ళాడు. మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు. సరే అన్నాడు రంగడు. ఇక్కడ అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరించి, ఒకవేళ పులి వస్తే కేకలు వేయమని చెప్పి తాను పొలంలోని కూలీలతో పనులు చేయించడంలో నిమగ్నమయ్యాడు సోమయ్య. రంగడు ఆకతాయి కుర్రాడు. తండ్రిని ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు. నాన్న నాన్న పులి వచ్చింది అని పెద్దగా అరిచాడు. నిజంగా పులి వచ్చిందేమో అని సోమయ్య కూలీలను కర్రలతోనూ పరిగెత్తుకు వచ్చాడు. కానీ రంగడు నవ్వుతూ పులి లేదు గిలి లేదు, హాస్యానికి కేకలు వేశాడు అన్నాడు. సోమయ్య కూలీలు వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపటికి నాన్న నాన్న పులి అని అరిచాడు. సోమయ్య వాళ్ళు మరొకసారి వచ్చారు. ఈసారి కూడా వేళాకోళమే అన్నాడు రంగడు. సోమయ్య రంగడిని కోప్పడి వెళ్ళిపోయాడు. మరి కొద్దిసేపటికి పులి నిజంగానే వచ్చింది. ఈసారి మళ్ళీ నాన్న నాన్న పులి అని గట్టిగా అరిచాడు. ఎంత అరిచినా సోమయ్య వాళ్ళు వినిపించుకోలేదు. హాస్యానికే మళ్ళా రంగడు అరిచాడని లెక్క చేయలేదు. పులి మాత్రం గొర్రెపిల్లను ఒకదాన్ని మెడపట్టుకొని ఈడ్చుకుపోయింది. రంగడు ఏడుస్తూ నవ్వులాటకి అబద్ధం ఆడితే అపాయం ముంచుకొస్తుందని తెలుసుకున్నాడు.